గురువు ఏకలవ్యుడి బొటనవేలు తీసేశాడు. ఎందుకు తీసేశాడు అంటే ఏదో అర్జునుడి కన్నా గొప్పవాడైపోయాడని తీసేయలేదు. పాండవులు ద్రోణాచార్యుల వారితో కలిసి వేటకెళ్లారు. వేటకెందుకు వెళ్ళాలి? వాళ్ళు ధనుర్విద్య నేర్చుకున్నారు. ఒక పరిగెడుతున్నటువంటి మృగం మీద బాణం వెయ్యగలడా వెయ్యలేడా పరీక్షించడానికి తీసుకెళ్లాడు. అక్కడ వాళ్ళు వేట కుక్కల్ని తీసుకెళ్లారు. వేట కుక్క అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. ఎవరైనా చాలా విచిత్రంగా కనపడ్డారనుకోండి, అది మురుగుతుంది. ఇది చూడండి ఉంటుంది. అది అలా ఆ కుక్క చూసింది ఏకలవ్యుణ్ణి. ఏమిటి విచిత్రంగా ఉన్నాడు, ఆ ఈకలన్నీ తలకు కట్టుకున్నాడు, మొలకేమో జంతు చర్మం కట్టుకున్నాడు. దానికి విచిత్రంగా అనిపించి భౌ భౌ అని అరిచింది. తనని చూసి కుక్క అరిచిందన్న కోపంతో 6 బాణాలు ఇలా 6 బాణాలు ఇలా కొట్టాడు కుక్క నోట్లోకి. ఎవరైనా ఇలా వేస్తారు, ఇలా వెళ్ళి ఇలా, ఇలా వెళ్ళి ఇలా. 6 బాణాలు కుక్క నోట్లో కింద దవడకి, 6 బాణాలు పై దవడకి కొట్టాడు. కుక్క నోరు మళ్లీ మూసుకోకుండా భవ్వన అరవకుండా కొట్టాడు. కుక్క వగరుస్తూ వచ్చింది. చూశాడు ద్రోణాచార్యుల వారు. అయోగ్యుడికి విలువిద్య దొరికింది ఎక్కడో. ఒక కుక్కకి మొరగడం ధర్మం. మొరగడం ధర్మమైనటువంటి కుక్క మురిగితే ఓర్చలేక 6 బాణాలు పైకి 6 బాణాలు కిందకి కొట్టాడు. సంస్కారం లేని చోటికి విద్య అబ్బింది. ఈ విద్య వాడి చేతిలో ఉంటే వాడు తన అహంకారంతో ఎవరినైనా పాడు చేస్తాడు. వాడికి ఉండకూడదు ఆ విద్య అనుకున్నాడు. వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడిది ఈ విద్య అని అడిగాడు. మీ బొమ్మ పెట్టి నేర్చుకున్నానన్నాడు. నా బొమ్మ పెట్టి నేర్చుకున్నాడు కదా అని అనుమతించలేదు. నీ బొటన వేలిచ్చిమన్నాడు. ఎందుకని? ఖచ్చితంగా ఇతను తప్పు మార్గంలో వెడతాడని లెక్క కట్టాడు గురువు.